సార్ క్లోజింగ్ టైం. అవును సార్. బాగుందమ్మా. నీ లవ్ స్టోరీలో నీ యాక్షన్ కంటే నీ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. కానీ నీలో పర్సనల్ గా నాకు 2 విషయాలు బాగా నచ్చినాయిరా. ఒకటేమో నీ ట్రాక్ రికార్డ్, అంటే నీ చరిత్ర, అంటే ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి కోసం చేసింది. రెండోది, ఆ అమ్మాయి చచ్చిపోమనగానే చచ్చిపోవడానికి తయారయ్యే చూడు, నీ సిన్సియారిటీ. అది బాగుంది. నైస్. థ్యాంక్స్ అన్నా. కానీ నచ్చంది కూడా ఒకటి ఉంది రోయ్. ఏంటన్నా? ఒక్కసారి లవ్ లో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఇంత డల్ అయిపోతారా? ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. అది అలా ఉండాలి. ఉంటావా? ఎలా అన్నా? ఉండాలి. ఇకపై నీ జీవితాన్ని ఐడియా కాదు నేనే మార్చేస్తాను. పద పద చెప్తా, నీకెందుకు, నువ్వు పద. బాయ్ అన్నా. ఇంకా డల్లుగుంటావండి బ్రదర్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, రేపు ఫోన్ చేయి. ఓకే అన్న, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు. రాంగ్ నంబర్. నేనన్నా నారాయణ. నువ్వెవరో నాకు తెలియదు. హలో హలో హలో, నేనన్నా. నిన్న బార్లో కలిసావు, నా లవ్ హెల్ప్ చేస్తానని చెప్పావు. ఓ దేవదాస్, ఏంటమ్మా పొద్దున్నే? అదే అన్నా, అమ్మాయిని చూస్తానని చెప్పావు కదా. అన్నానా? అనే ఉంటాను. ఎన్నింటికి, ఎక్కడ? 9 o'clock అన్నా, YMCA బస్ స్టాప్. ఓకే, ఒక ఇడ్లీ పార్సిల్ పట్టరమ్మా, వస్తున్నా. బాయ్. ఏం రోమియో? గుడ్ మార్నింగ్ అన్నా. ఈ జూలియట్ వచ్చిందా? లేదన్నా, వచ్చేస్తుంది. మరి నన్ను ఎందుకు రమ్మన్నారా? 2 minutes అన్నా, వచ్చేస్తుంది. నా ఇడ్లీ కూడా తేలేదు కదరా. చేసి ఎంతసేపే, నాకు పని ఉంది. ఖచ్చితంగా ఈ టైంకి వచ్చేస్తుంది. కొంచెం అంత ఆగండి. ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు? 1 week నుంచి ఇదే కదన్నా డ్యూటీ. ఏడిసావు, నాకు ఆకలేస్తుంది బే. ఆ అమ్మాయేనా? అవునన్నా. ఆ అమ్మాయి కోసం అయితే నువ్వు చచ్చిపోయినా తప్పులేదురా. చచ్చిపో. ఆగన్నా అన్నా, ఆగు. ఏంటన్నా రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు? ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థమే లేదురా. రాత్రి మాట ఏదో అని ఉంటే నా చావేదో నేను చచ్చేవాడినిగా. చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర. చదువు చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది. దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి. మందు దిగంగానే రివర్స్ మాట్లాడతావేంటన్నా? రియాలిటీ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటది బాబు. అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావేంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా? నాకేంటన్నా, నేను కరెక్ట్ గానే ఉన్నాను. కరెక్ట్ గా లేవే. అది నువ్వు చెప్తే ఎలా అన్నా? తిట్టావా? సరేరా, తెలుసుకుంది గానీ పద, చూపిస్తా పద. పార్క్ తీసుకొచ్చావేంటన్నా? చూడరా, ఈ జనరేషన్ లవర్స్ అంటే ఏ స్పీడ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి నీ హెల్ప్ కావాలన్నా. చేద్దాంలే. హలో బ్రదర్. ఏంటి బ్రదర్, లవర్స్ పార్క్ లో లవర్స్ లేకుండా తిరుగుతున్నారు? లవర్స్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్? మా వానికి 4 ఉన్నారు.
మరి నలుగురులో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నలుగురిని చేసుకోను, మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్? సార్ వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్. అయ్యో పాపం. పాపమేమో సార్, ఒకరు పోతే ఇంకొకరు. అడవిలో ఆకులు కరవా, సిటీలో పోరీలు కరవా. అది చూసావు పరిస్థితి ఎలా ఉందో. ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? పొద్దున్న చూసామో, మధ్యాహ్నం మాట్లాడామో, సాయంత్రం పని అయిందా, రాత్రి మర్చిపోయామో, మళ్ళీ పొద్దున్న లేసి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా. ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం సూసైడ్ ఏంటి? వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తావంటేనా? నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను, కుదిరితే హెల్ప్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయి. సరే, నువ్వు సిన్సియర్ లవర్ వేరా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది ఎంట పడతారు. నువ్వు ఆ 100 మందిలా కాదు, నీ లవ్ సిన్సియర్ అని అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం అమ్మాయికి తెలిసేలా వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా. సరే అన్న. అవునన్నా, అడగడం మర్చిపోయాను, మీరేం చేస్తుంటారు? ఇలాగేరా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తా ఉంటా. మంచి జాబే కదన్నా. నీ చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది. పదా, చాలా నేర్పించాలరా నీకు. వా, ఇంత జరిగినా వీడు మళ్ళీ వచ్చాడంటే. నువ్వేం వరి అవ్వకు, ఈ రోజు నా చేతిలో వీడు చచ్చాడు. నువ్వు వెళ్ళిపో. ఏంట్రా, నువ్వింక మారవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినా నీకింకా కొవ్వు తగ్గలేదా? కొవ్వు కాదు, ప్రేమ తగ్గలేదని అడుగు దీపిక. కీర్తి వెంట పడకూడదని అనుకున్నాను, కానీ తనను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపిక. తను కోరుకున్నట్టు చచ్చిపోదాం కూడా అనుకున్నాను, కానీ నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదనే బతుకున్నాను. నా గుండెల్లో ఉన్న తనని రోజు చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఇలా దూరం నుంచి చూసే అదృష్టాన్ని కూడా కాదనుకో. అది నువ్వంటే అసహ్యమని నీ మొహం మీద చెప్పినా కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తావేంటి? నేను చాలా మంది అబ్బాయిని చూశాను, కానీ నీ అంత పిచ్చోడిని మాత్రం చూడలేదు. నీలాంటి బ్రిలియంట్ ని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. ముందు నీ లైఫ్ గురించి ఆలోచించు. కీర్తి నా లైఫ్ దీపిక, అర్థం చేసుకో. బాబు, 2 రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు, వెళ్ళి కలవండి. అలాగే. వాట్ హ్యాపెండ్ నారాయణ? కాలేజ్ టాపర్వి, నేను స్పాన్సర్ చేస్తున్న స్టూడెంట్వి. ఈ మధ్య నువ్వు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు. ఏంట్రా ఇదంతా? అందరూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని మేడం చెప్తున్నారు. ల్యాబ్ కి 2 days మాత్రమే అటెండ్ అయ్యాం. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే ఉద్దేశం ఉందా లేదా? మేము రిఫర్ చేసిన కంపెనీస్ కూడా వెళ్ళలేదంట. సారీ మ్యామ్, నేను వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను. ఇంకో 2-3 daysలో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను. నీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను పిలిపించలేదు నారాయణ. 5 daysలో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి నాకు కనిపించు, అదర్వైజ్ యు గోయింగ్ టు ఫెయిల్. మన థర్డ్ ఈసీపీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు బౌలింగ్ అయిపోతున్నాడు. హే శశి, ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నా? నారాయణ గారు లవ్ లో పడి ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ర్యాంక్ నీకే. ఏంటి ఫస్ట్? ఆడు చదవకపోతే నాకు ర్యాంక్ రాదు. వాట్? ఆడు చదవకపోవడం వల్ల వచ్చే ర్యాంక్ నాకు వద్దు. అయినా నా ఫ్రెండ్ కు రావాల్సిన ర్యాంక్ నాకు వద్దనే ఈ బాధ. శశి, యు సో స్వీట్. ఒక్క ఫ్రెండ్ గురించి ఇంతగా ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. ఫ్రెండా తొక్క, ఆడు రాకపోతే నేను ఎట్ట పాస్ అవుతా? నారాయణ నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయకు. దీపిక, కీర్తి రాలేదా? రాలేదు, ఇకపై రాదు కూడా. ఏమైంది? టెన్షన్ పడకు, ఈ రోజే జాబ్ లో జాయిన్ అయింది. చాలా హ్యాపీగా ఉంది దీపిక. ఇన్నాళ్ళు నా వల్లే తనకు జాబ్ మిస్ అయిందని ఫీల్ అయ్యేవాడిని. నవ్ ఐఎమ్ హ్యాపీ. ఏ పిచ్చోడా, అది నీకు అడ్రస్ కూడా ఇవ్వద్దంది. అలాంటిదాన్ని ఇంకా ప్రేమిస్తావెందుకు? మర్చిపో. ఏంటన్నారే డల్గున్నావు? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ అన్న. గుడ్ న్యూస్ ఏంటి? కీర్తికి జాబ్ వచ్చిందంటన్నా. మరి బ్యాడ్ న్యూస్? ఎక్కడొచ్చిందో నాకు చెప్పొద్దందంట. ఓ సరే, పర్లేదులేనారి, మనం కనిపెడదాంలే, డోంట్ వరీ. ఏం నమ్మకం లేదా? గ్యాంగ్ లీడర్ సినిమా చూసావా? ఈ గేమ్ నీ లైఫ్ అనుకో. ఆ బ్లాక్ బాల్ ని ఈ వైట్ బాల్ పడేస్తే ఈ గేమ్ మనం గెలుస్తాం. ఆ బ్లాక్ బాల్ కీర్తి, ఈ వైట్ బాల్ నువ్వు. ఇప్పుడు ఈ వైట్ బాల్ ఆ బ్లాక్ బాల్ ని పడేస్తుంది, కానీ దానికో సపోర్ట్ కావాలి. అదేంటో తెలుసా? ఈ క్యూ. నీ లైఫ్ లో ఈ క్యూ నేను. సో నీ లైఫ్ అనే ఈ గేమ్ లో నేను ఉన్నంత వరకు మనమే గెలుస్తాం. మే హూనా?
రేయ్ నేను గెలిపిస్తాను చెప్తాను కదా, ఇంకా ఎందుకంత బాధపడతావు? ప్రాజెక్ట్ వర్క్ 2 days లో కంప్లీట్ చేయకపోతే ఫెయిల్ చేస్తా అన్నాడు ప్రిన్సిపల్. చేయి మరి. ఏంటి అది కూడా నేనే చెయ్యాలా? ఏదైనా మంచి కంపెనీలో చేద్దామని వెతుకుతున్నాను. ఒరే నారి, నాకు తూనీగా ఫ్రెండ్ ఉన్నాడు. ఆడి కంపెనీలో టీమ్ లీడర్. నువ్వు వెళ్ళి వాడిని కలిసి వాడికి నా పేరు చెప్పి అందిస్తే పని అయిపోతుంది. సరదాగా నన్ను ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తాడు. వెళ్ళి. థ్యాంక్స్ అన్న. సీ యూ. బాయ్ సాబ్, నేనే గెలిచాను. బిల్గడి. ఏంట్రా నారాయణ గడు ప్రిపరేషన్ మానేసి లవ్ లో పడ్డాడంటే నిజమేనా? ఏరా నీకు అవసరమా? అయినా లవ్ రా. ఇప్పుడు నేను లైట్ గా లవ్ చేసిన దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంటే ఆడు సిన్సియర్ గా లవ్ లో పడ్డాడు. అవసరమా? వర్కౌట్ అవుతుందంటావా? చెప్తాను రా. వాళ్ళ బాబు మాట్లాడతావా? వద్దురా. వర్కౌట్ అవుతావా? అడుగు. పడిద్దా అయ్యా. అంకుల్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదంట. అమ్మాలగూడలో పోలీస్ స్టేషన్ వెళ్ళాడంట. ఏమైంది? వాడిని అడిగితే ఫీల్ అవుతాడని నీకు కాల్ చేశాను. లేదు అంకుల్, అంతా సాల్వ్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడదు. మీరంతా జాగ్రత్తగా చూసుకుంటారని వాడిని హాస్టల్ పంపించాను. అయ్యో మేము చూసుకుంటాం అంకుల్, మీరేం వరీ అవ్వదు. అందరూ పరీక్షలు బ్రహ్మాండంగా రాయాలి. ఓకే? షూర్ అంకుల్. ఉంటాను. ఓకే అంకుల్, బాయ్. వీడి ప్రేమ చాలా మంది బాధపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. శేఖర్ గారు అంటే మీరేనా? యా, ఇట్స్ మీ. హలో సార్, ఐఎమ్ నారాయణ. కార్తీక్ మీ గురించి చెప్పాడు. కూర్చోండి. గుడ్. ప్రాజెక్ట్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారు? ఎథికల్ హ్యాకింగ్. 2 days లో కంప్లీట్ చేయగలరా? ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందండి. గుడ్. నాతో రండి. నాకు తెలిసి 2 days మీకు సరిపోదు. అన్నా ఏమైందిరా? బ్రేకింగ్ న్యూస్ అన్నా. ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఏమైందిరా? అన్నా అసలు కీర్తిని చూస్తానని అనుకోలేదు. నువ్వు రెఫర్ చేసిన కంపెనీలోనే ఉంది. లక్కీ ఫెలోరా నువ్వు. అంతా నువ్వు ఇచ్చిన గైడెన్సే కదన్నా. నాదే ఉందిరా, చిన్న హెల్ప్ చేశాను అంతే. అదే నన్ను బతికించిందన్నా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, అమ్మాయికి నువ్వు ఫ్రెండ్ గా క్లోజ్ అవ్వాలి. నన్ను చూస్తేనే మొహం తిప్పేసుకుంటుందన్నా. ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేయను? రే, ఏ అమ్మాయి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయి అని మన మీద పడదు. మనమే ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడేటట్టు చేయాలి. అదే ఏం చేయాలి? రే, ప్రతిదీ నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి నేనేమన్నా లవ్ స్కూల్ పెట్టుకున్నానా? నువ్వేమన్నా నా స్కూల్లో స్టూడెంట్ వా? నీకు ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి వచ్చి నేను అప్రిషియేట్ చేసేటట్టు చేయి. యూజ్ చేయి, ప్లాన్ చేయి, స్కెచ్ చేసి వర్కౌట్ చేయి. ఏం చేస్తావో రిజల్ట్ తో కనపడు. ఓకే? ఓకే అన్న, అర్థమైందన్న. వెళ్ళు. ఏం చేస్తాడు? దేవుడా, జాబ్ లో జాయిన్ అయిన కొత్తలోనే ఇలా జరగాల? శ్రీను, ఏమైంది? సిస్టమ్ హ్యాక్ అయింది సార్. అన్ని సిస్టమ్లు ఒకేసారి అలా? ఈ విషయం బాస్ కు తెలిస్తే మనందరినీ క్లోజ్ చేస్తాడు. ఏ శ్రీను, నువ్వు వెళ్ళి రవిని తీసుకురా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా? సార్ నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఇదేమైనా వీడియో గేమ్ అనుకున్నావా ట్రై చేయడానికి? ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ట్రై చేయి. ఓకే సార్. Yeah, it's working now. Oh, congrats, man. Thank you. Thank you. Excellent, man. Thank you. Congrats. Thanks. Congrats. Good job. Thank you. Excellent, Narayana. Thank you, sir. You have done a very good Thanks. job. You have a very great future. Guys, get back to your work. Excuse me. Oh, great. Congrats. You're really brilliant. Thank you. Evening coffee day lo kaludam. Yeah, sure. Okay. హలో అన్న, గుడ్ న్యూస్ అన్న. కీర్తి నేను కాఫీకి పిలిచింది. మంచిది. ఇప్పుడేంటి నేను వచ్చి బిల్లు కట్టాలా? అది కాదన్న, భయంగా ఉంది. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. సరే ఓకే అన్న. రైట్, బ్లూటూత్ సరి పెట్టుకో. నేను చెప్పేది ఫాలో అయిపో. అలాగే అన్న. Can I sit here? యా ప్లీజ్. ఇదేంటి మధ్యలో? నవ్వుతూ హాయ్ చెప్పొచ్చుగా. హాయ్. నిన్ను హాయ్ హాయ్. హాయ్.
నవ్వించాలు గానీ కొంచెం కనపడేలా అడ్జస్ట్ చెయ్యి. యూ నోటీ. ఓకే గానీ ఏదైనా ఆర్డర్ చెయ్యి. టూ కూల్ డ్రింక్స్. మీ పేరు? కార్తిక్. నారాయణ హియర్. నువ్వు మాట్లాడుతున్న వాకీ టాకీలో కాదు, బ్లూటూత్ లో. అరవకు. ముందు అమ్మాయి ఏదో చెప్తుంది. ఓకే. ఏంటి హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా? ఐ కాంట్ బిలీవ్. అక్కడ అంతమంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా? ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సో సారీ నారాయణ. ఇట్స్ ఓకే కీర్తి. నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా? యా, ఇట్స్ మై ప్లెజర్. ఎనీ టైం. మిమ్మల్ని బయటికి వెళ్ళవచ్చా? నన్నా, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు? సరే గానీ మీ ఫ్యామిలీ గురించి. అమ్మ హౌస్ వైఫ్, నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్, నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మా నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్. సరే గానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పించాడు. రేయ్ నన్ను మోసించాలి కానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా. నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని ఏడిసావు. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు. బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఐఎమ్ సారీ కీర్తి, అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. వి ఆర్ ఫ్రెండ్స్. షేక్ అండ్ ఇవ్వు. యా, వి ఆర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఇక్కడేనండి. సేమ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అబ్బో తేడా కేసే. ఊపించాలి, వదులు. ఓహో ఓకే. బాయ్. బాయ్. థ్యాంక్స్ అన్న. వి ఆర్ ఫ్రెండ్స్ అందన్నా. అంతా నీ వల్లే. కంగ్రాట్స్ రా. చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని. అయినా ఏంటి జీనియస్ అంటుంది. ఎప్పుడు ఇలానే నా తోడుంటావా? ఆఫ్ కోర్స్. నాలో వచ్చిన మార్పుని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నారాయణ మారిపోయాడనమాట. ఆ క్రెడిట్ నీదే కీర్తి. కీర్తి నారాయణతో కూర్చుందా? మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. కీర్తి ఈ రాస్కల్ పడిందా? సర్ప్రైజ్. స్టాప్ ఇట్ రాహుల్. వాడి గురించి నీకు రాంగ్ ఒపీనియన్ ఉంది. వాడు దాన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్ వాడి లైఫ్ డిస్టర్బ్ కాకుండా కాపాడావు. లేకపోతే గడ్డ పెంచుకు తిరిగేవాడా? డీప్ గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు. వాడు అదే టైప్. మీ అమ్మాయిల సైకాలజీ వేరు. లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు. సక్సెస్ అయితే అన్ని దక్కుతాయా? వై నాట్? సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రేమ కూడానా? అది లేకుండా సక్సెస్ వస్తుంది అనుకోను. నిజమే, ప్రేమ లేని జీవితం ఊహించుకోలేం. మీ కమిట్మెంట్ ఏంటి? చాలా ఉన్నాయి. అవి కూడా నీ ఎగ్జామ్స్ తో ముడిపడి ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్. కబే కబే మేరే దిల్ మే ఖయాల్ ఆ. చూడరా ఎగ్జామ్స్ పెట్టుకుని మందు తాగుతున్నాడు. అయినా ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టి కాదురా, చూసి రాయడానికి నారాయణ ఉండాలి. ఎవరు నారాయణ? ఎవరు నారాయణ? You know, this is Sashi. Speed 1 terahertz, memory 1 terabyte, single night, full scanning, topper. ఇంక మూసుకొని చదువుకుంటారా? మేము ప్రిపేర్ అవుతాం కానీ నేను పేకల దాకా తాగరా. ఎంత తాగామా ఎలా చదివామా అనేది కాదురా, అల్టిమేట్ గా ర్యాంక్ ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. యో సెల్లల్ బగర్స్. రే కిరణ్, నారాయణ గారు ఎగ్జామ్ రాయట్లేదంట. ఎరా నిజమా? చెప్పండి బాబు. హలో. హాయ్ లవర్ బాయ్. ఎవరు? నేను దీపికాని. ఓ దీపిక, నువ్వా? ఎలా ఉన్నావు? బిందాస్ కానీ కంగ్రాట్స్. దేనికి? ఓవర్ యాక్షన్ ఆపు. నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూశాను. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు మామూలు అడివి కాదు. తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు. ఒక్కటి మాత్రం ష్యూర్, బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరుగులేదు. సరే కానీ నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రేపు నా బర్త్డే, కీర్తి కూడా వస్తుంది. మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్. అవునా? వెన్యూ ఎక్కడ? అడ్రస్ SMS చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు. రేపు ఈవినింగ్ రా. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.
హలో, సాయంత్రం దీపిక బర్త్డే పార్టీ ఉందన్నా. అక్కడికి కీర్తి కూడా వస్తుంది. నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను. మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా. సెటప్ బాగా రిచ్ గా ఉంది. పాప బాగా అనుకుంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నయ్య దీపిక. హాయ్. దీపిక కార్తిక్, నా ఫ్రెండ్, నా గైడ్, నా ఫిలాసఫర్. అంత లెంత్ లేదు, జస్ట్ ఫ్రెండ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కీర్తి, ఇతను కార్తిక్, మా అన్నయ్య. హాయ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్, మై వుడ్ బి. హే కార్తిక్, హౌ ఆర్ యు? గుర్తుపట్టారా? మర్చిపోతా కదా అసలు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఆ రోజు జరిగిన దానికి. హే ఇట్స్ ఓకే. అవును, కేక్ కట్ చేయట్లేదా? యు ఆర్ టూ లేట్. కేక్ కటింగ్ అయిపోయింది, ఓన్లీ పుట్టింగ్స్. థ్యాంక్స్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. యా. నారాయణ, 1 సెకండ్. ఏరా, నీకు అసలు బుద్ధుందా? ఏమైంది? నీకే కన్ఫర్మేషన్ కాలేదు, వాణ్ణి ఎందుకు తీసుకొచ్చావు? అసలు మీ ఇద్దరి ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకు? తన నా లవ్ హెల్ప్ చేస్తున్నాడు దీపిక. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వస్తున్నా. ఏంట్రా ఓ చెవులు కొరికేసుకుంటా? ఏం లేదన్నా. అవును, కేక్ అనగా నోట్లో పెట్టింది పాపా ఫాస్టా? కాదన్నా, కాదు. అన్నయ్య, కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నీకు అనిపించింది చెప్పు. నీ కీర్తి సూపర్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నీ టేస్ట్ సూపర్ రా, ఆల్మోస్ట్ నా రేంజ్ లో ఉందిరా. కీర్తిని చూస్తుంటే ఏమనిపిస్తుందన్నా? అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందిరా. అదేంటన్నయ్య? బ్యూటిఫుల్ గా ఉందిరా, డిస్టర్బ్ చేసేస్తుందిరా. నీ లవర్ కదా, బాగోదులే, నేను వెళ్ళిపోతాను రా. పోనీ భోజనం చేశానన్నా? నైట్ ఓన్లీ లిక్విడ్ డైట్. బాయ్. ఉండనా, నేను వచ్చేస్తున్నాను. ఉండు.